స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. దళిత బంధు రెండో విడత ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కౌశిక్ డ్రామాలు, తన రాజకీయ స్వలాభం కోసం దళితులను అడ్డుపెట్టుకుని కౌశిక్ రెడ్డి డ్రామాలు చేస్తున్నాడని ఎమ్మెల్యేగా అతను ఇవాళ హుజూరాబాద్ నడిబొడ్డున ప్రవర్తించిన తీరు రాజకీయాల్లో దిగజారుడుతనానికి నిదర్శనమని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడితల ప్రణవ్ అన్నారు. సింగపూర్లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దరఖాస్తు స్వీకరణతో పేరులో పథకం ప్రకారం డ్రామా ఆడారని, రెండో విడత దళిత బంధు ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, ఈ విషయంలో ఎవరికి ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. దళిత బంధు రావడానికి ప్రభుత్వ పెద్దలతో ఇప్పటికే అనేక మార్లు సంప్రదింపులు చేశామని, దళితుల జోలికి వస్తే ఊరుకోమని తీవ్రంగా హెచ్చరించారు. బారాసా పార్టీ నడుపుతున్న డ్రామా కంపెనీలో కౌశిక్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని, 2 ఏళ్ల పాటు ఎమ్మెల్సీ విప్గా అధికారంలో ఉండి దళిత బంధు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదన్నారు. ఎమ్మెల్యే పదవిలో ఉన్న వ్యక్తి పోలీసు అధికారుల పట్ల వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. చిల్లర వేషాలు వేసి హుజూరాబాద్ ప్రజల గౌరవాన్ని తగ్గిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యుడు పత్తి కృష్ణారెడ్డి, టీపీసీసీ ఎస్సీసీఎల్ అట్రాసిటీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తిప్పారావు, సంపత్, కొలుగురి కిరణ్, సందమల్ల బాబు, లావణ్య, పూదరి రేణుక, పర్లాపల్లి నాగరాజ్, సుంకరి రమేష్, ఎర్రబెల్లి రాజేశ్వరరావు, మిడిదొడ్డి రాజు పాల్గొన్నారు. ఈరోజు కౌశిక్ రెడ్డి ఏదైతే మళ్ళీ ఒక నాటకం తెరలేపిండో అది ఒకటి బాధ కలిగిస్తుంది, 2 నవ్వొస్తుంది. బాధ దేనికంటే దళితుల సెంటిమెంట్లతోని ఆడుకొని ఇవాళ దరఖాస్తులు తీసుకొస్తున్నా అని చెప్పి ఒక డ్రామా క్రియేట్ చేసి హుజూరాబాద్ ఇవాళ ఉరుక్కుంటా ఓడాలు, అంబేద్కర్ పైనకి ఫౌంటైన్లో దుంకడాలు, పోలీసులు దుర్భాషతోని తిట్టడాలు చేసుకుంటా అసలు పిలిచిన అంశం పక్కకు పోయి అతను ఒక పర్సనల్ ఎజెండా లాగా మళ్ళా అతను ఒక హైలైట్ కావాలి ఈ ఇష్యూతోని, దళిత బంధు పెట్టుకొని నేను హైలైట్ కావాలి, రీల్స్ కావాలి అని ముందే ప్రీ ప్లాన్ చేసుకొని ఫేస్బుక్ లైవ్ పెట్టుకున్నాడు. మరి కొట్టిన అన్నాడు. ఆ లైవ్లో ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ ఉందా పోలీసు వాళ్ళు కొట్టింది? హాస్పిటల్లో పండుకొని ఒక పేషెంట్ ఇక రేపో చచ్చిపెట్టేట్టు మాట్లాడిండు. నన్ను కొట్టిండ్రన్నా, నన్ను చంపిండ్రన్నా అని చెప్పుకుంటా. ఇది ఎక్కడదని నేను అడుగుతున్నా. డాక్టర్స్ క్లియర్గా ఎక్స్రేలో ఎటువంటి ఫ్రాక్చర్ లేదని చెప్పిండ్రు, ఈసీజీ ఇస్తే నార్మల్ అని చెప్పిండ్రు, బీపీ నార్మల్ అని చెప్పిండ్రు. అంతా చెక్ చేసి అతను కూడా వాస్తవం తెలుసు, కానీ ఇంకా నాటకం ఆడాలి అని చెప్పి గంగుల కమలాకర్ గారు వచ్చేంత వరకు ఆగి, వచ్చిన తర్వాత చేతికి కట్టుకట్టుకొని వచ్చి ప్రెస్ ముందు మళ్ళీ గట్టిగా అరుచుకుంటూ మాట్లాడుతుంది. ఇది ఈ ఎమ్మెల్యే ఒక డ్రామా. ఇందాక నేను చెప్పిన బీఆర్ఎస్ స్కూల్లో డ్రామా స్కూల్లో ఇతనికి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు 100%. పొలిటికల్గా డ్రామా ఉందంటే అవార్డు ఉందంటే కౌశిక్ రెడ్డికి ఆస్కార్ అవార్డు, గన్ షాట్. వేరే యాక్టర్స్ అవసరం లేదు. అలా ఇవాళ అతని ప్రవర్తన ఉంది. మళ్ళొకసారి చెప్తున్నాం, దళితులతోని వాళ్ళ సెంటిమెంట్లతోని ఆడుకో కౌశిక్ రెడ్డి. దళిత బంధు ఏదైతే పెండింగ్ అమౌంట్స్ వాళ్ళ అకౌంట్లు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీనే చేస్తుంది, విడుదల చేస్తుంది అని మళ్ళొక్కసారి నేను తెలియజేస్తాను.